కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పూర్తిగా అవుతుందండి. ఈ 1 ఇయర్‌లో ప్రభుత్వ పరిపాలనా తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను పక్కన పెడితే రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో గొప్ప స్థాయిలోనే ఉందని మేము గమనిస్తున్నాం. అలాగే సంక్షేమ పథకాలు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు చేయలేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో ఉంది. ఆ లోటు బడ్జెట్లు అన్నింటినీ సమకూర్చి అలాగే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేస్తారని తెలియజేస్తున్నారు. 3 రాజధానులు గత ప్రభుత్వంలో 3 రాజధానులు 3 అంటే ప్రజలు మద్దతు పెట్టింది. 3 రాజధానులు మంచిది అనుకుంటారా? అమరావతి బెటర్ అనుకుంటారా? 3 రాజధానుల కంటే ఒకే రాజధాని ఉండటం బెటరు. ఎందుకంటే హైకోర్టు, రాజధాని మొత్తం అందరి కేంద్రీకరణ ఒకే చోట ఉంటే ప్రజలు వెళ్ళి ఒకే చోట పనులు చేయించుకోవడానికి అవుతుంది. అలాగే ఒకే చోట ఉండడం వల్ల రాష్ట్రంలో అనేక కంపెనీస్ పెట్టుబడులు రావడానికి కూడా చాలా అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు మీ అభిప్రాయం ఏంటండి? మన జీవనాడి పోలవరం ప్రాజెక్టే. పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం బొమ్మలు చూపించి అదిగో ఇది కట్టేసి ఇది కట్టేసి ఇది కట్టేసి అని చూపించారు. కట్టిన కట్టడాల్లో కూడా కూలిపోయిన పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అలాగే పూర్తి చేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. గత ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు వేరే విహారం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళు కట్టడి చేశారు అనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందండి? గత ప్రభుత్వంలో గంజాయి అంటే ఇక్కడ మన లోకల్లోనే 4వ బ్రిడ్జి మీదే బ్లేడ్ బ్యాచ్ ఉండేవారు. బ్లేడ్ బ్యాచ్ ఉండి దందాలు గంజాయి సేకరించి రోడ్డు అడ్డు కాసి మనుషులను కొట్టడము, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వస్తువులు లాక్కోవడము, డబ్బులు లాక్కోవడము ఇలాంటి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలు నా దృష్టికి అయితే రాలేదు.